ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త సుప్రీంకోర్టు సంచలన తీర్పు దేశమంతా షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదామండి మనం. పేదరికం చాలామందిని ఉన్నత చదువులకు దూరం చేస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిభ ఉన్న విద్యార్థులకు పేద విద్యార్థులకు ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరం కాకూడదని స్కాలర్షిప్లు మంజూరు చేస్తున్నాయి. అయితే ఇవి కూడా సమయానికి అందక పేద విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఉన్న చదువుల ఫీజులు రియంబర్స్మెంట్ ఇస్తున్నాయి. విదేశీ విద్యకు రుణం సాయం చేస్తున్నాయి. అయితే ఫీజులకు ప్రభుత్వం చేసే సాయానికి భారీగా వ్యత్యాసం ఉంటుంది. ఈ కారణంగా కూడా చాలామంది ప్రతిభావంతులు ఉన్న చదువులకైతే చదవలేకపోతున్నారు. ఒక ఉత్తరప్రదేశ్లోని టిటోరా గ్రామానికి చెందిన 18 ఏళ్ల దళిత యువకుడు అతుల్ కుమార్ JEE అడ్వాన్స్లో ఉత్తీర్ణత సాధించాడు. ఐఐటి ధన్బాద్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సీట్ సాధించాడు. అయితే పేద కుటుంబం కావడంతో 17,500 ఫీజు రూపాయలు చెల్లించలేకపోయాడు. ఊరంతా అతుల్ కుమార్కు ఆర్థిక సాయం అందించిన చివరి నిమిషంలో పేమెంట్ పోర్టల్లో సాంకేతిక సమస్య కారణంగా సకాలంలో ఫీజు కట్టలేదు. దీంతో అతడికి కళ చెదిరింది. ఐఐటి సీట్ క్యాన్సిల్ అయింది. కోర్టును ఆశ్రయించింది. ఇక ఎంతో కష్టపడి చదివిన ఐఐటి సీట్ కోల్పోవద్దన్న సంకల్పంతో అతుల్ పేమెంట్ పోర్టల్లో సాంకేతిక లోపంపై జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్, జార్ఖండ్ లీగల్ సర్వీస్ అథారిటీ, మద్రాస్ హైకోర్టును కూడా ఆశ్రయించారు. అక్కడ జాప్యం జరగడంతో చివరకు సుప్రీంకోర్టు తలుపు తట్టాడు. సిజై డివై చంద్రచూడ్ నేతృత్వంలో ధర్మాసనం సెప్టెంబర్ 24న విచారణ చేపట్టింది. అతుల్ కుమార్కు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చింది. సోమవారం తుది తీర్పు. ఇక సెప్టెంబర్ 24న విచారణ జరిపిన సుప్రీంకోర్టు తదుపరి విచారణ సెప్టెంబర్ 30 తేదీకి వాయిదా వేసింది. సోమవారం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కుమారుడికి సీటు దక్కుతుందని తల్లిదండ్రులతో పాటు అతుల్ కుమార్ కూడా ఆశతో ఉన్నారు. ఇక నిరుపేద కుటుంబం ఇది ఇలా ఉంటే అతుల్ కుమార్తో నిరుపేద కుటుంబం ఉత్తరప్రదేశ్లో టిటోరా గ్రామానికి చెందిన అతుల్ తల్లిదండ్రులు కూలీ పనిచేస్తారు. అతుల్ తండ్రి రాజేంద్ర ఒక కర్మాగారంలో కూలీగా పనిచేస్తాడు. 4 అన్నదమ్ములతో అతుల్ చిన్నవాడు. వీరంతా కుటుంబ కష్టాలను ఎదుర్కొంటూ చదువులు రాణించారు. టిటోలీలో ఉన్నత పాఠశాల విద్యను, శిశు శిక్ష నికేతన్ ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేసిన తర్వాత అతుల్ కాన్పూర్లో గెహ్లాట్ ఇక 100 ఇన్స్టిట్యూట్ ఐఐటి ప్రవేశ పరీక్షలకు అయితే సిద్ధమయ్యాడనమాట. సో మొత్తానికి సుప్రీంకోర్టు అయితే సంచలన తీర్పు అయితే వెలువరించబోతుందన్నమాట. సుప్రీంకోర్టే ఏకంగా